బ్రేకింగ్ న్యూస్ నెల్లూరు జిల్లా కొవ్వూరు జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. వడ్సా నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి డివైడర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 46 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమని ప్రయాణికులు చెబుతున్నారు. నెల్లూరు జిల్లా కొవ్వూరు జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. వడ్సా నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి డివైడర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 46 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమని ప్రయాణికులు చెబుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మునేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. మునేంద్ర, చెప్పండి, మరి గాయపడిన వారి పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? వైశాలి, ఈ రోజు తెల్లవారుజామున నెల్లూరు జిల్లాలోని కొవ్వూరు జాతీయ రహదారిపై జరిగినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా ఘటనలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఒరిస్సా నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి నవీన్ ట్రావెల్స్ బస్సు సంబంధించి బస్సు డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికంగా ఉన్నటువంటి బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు చెప్తున్నారు. అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు ఎవరైతే గాయపడ్డారో వారందరినీ కూడా నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అందులో ఒక 4 ఏళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడ్డారు. అదేవిధంగా డ్రైవర్, ఎవరైతే బస్సు నడుపుతున్నటువంటి డ్రైవర్ కూడా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరో 8 మందికి మాత్రం స్వల్ప గాయాలయ్యి వారందరికీ కూడా నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఘటన అనేది ఈ రోజు తెల్లవారుజామున చోటు చేసుకోవడంతో అందరూ కూడా, అంటే ప్రయాణిస్తున్నటువంటి 46 మంది ప్రయాణికులు నిద్రలో ఉండడం వల్ల, అదేవిధంగా ప్రమాదం జరిగిన వెంటనే కూడా వారందరూ కూడా భయాందోళనకు గురవడం, అసలు వారందరూ కూడా ఆ ఘటన నుంచి చేరుకునే దానికి కూడా కొంత టైం, అంటే బస్సులో నుంచి వారందరినీ కూడా బయటికి తీసేదానికి అక్కడ స్థానికులు, అదేవిధంగా పోలీసులు కూడా అందరూ సహాయ సహకారాలు అందించి వారందరినీ కూడా బయటికి తీశారు. అదేవిధంగా గాయపడ్డ వారందరినీ కూడా నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. మొత్తం మీద అంటే ఈ సమయంలో, అంటే దాదాపుగా ప్రమాదం జరిగినటువంటి సమయం నిద్ర సమయం కావడం, అదేవిధంగా ఒరిస్సా నుంచి బెంగళూరుకి ఒకే డ్రైవర్ కావడంతోనే ఆయన నిద్రమత్తులోకి జారుకోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు కూడా పోలీసులు ఒక ప్రాథమిక విచారణ దర్యాప్తుకు చేస్తున్నటువంటి సమయంలో వారందరూ కూడా దానిపైన ఈ ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే దీనిపైన కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణమైనటువంటి డ్రైవరు, అదేవిధంగా
నిర్లక్ష్యం అంటే ఒరిస్సా నుంచి బెంగళూరుకి ఒకే డ్రైవర్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఆల్టర్నేటివ్ వంటి ఏర్పాటు చేయకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు కూడా పోలీసులు గుర్తించారు. దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు వైశాలి. రైట్, థ్యాంక్ యూ మునేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.